తీవ్ర పదజాలంతో మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన అటు గుంటూరులో కావచ్చు, నిన్న ఇబ్రహీంపట్నంలో వారి నివాసాలపైన దాడులు జరిగాయి. ప్రధానంగా గుంటూరులో అంబటి రాంబాబు నడి రోడ్డు పైన ఆయన చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా పార్టీ సంబంధించినటువంటి క్యాడర్ బగ్గుమంది. అందులో భాగంగానే ఆయన ఆఫీసు నివాసం పైన దాడి జరిగింది. సో నిన్న ఇబ్రహీంపట్నంలో ఎందుకంటే లకిరీ మద్యం కేసులో రిలీజ్ అయిన తర్వాత తంబలపల్లి కేసులో కోర్టుకు వెళ్లాల్సిన జోగి రమేష్ మళ్ళీ లోకేష్ను కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి లేదా తెలుగుదేశం పార్టీ నుంచి ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తీవ్రస్థాయిలో పార్టీ క్యాడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆయన నివాసం పైన దాడి చేశారు. సో దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు టీడీపీ, వైఎస్ఆర్సీపీ కావచ్చు, కూటమి పార్టీల నుంచి దీనిపైనే అటు పోటాపోటీగా స్పందనలు, రియాక్షన్లు, అలానే పరిణామాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. జోగి రమేష్ పైన ఇవాళ ఇబ్రహీంపట్నంలోనే కాదు, తిరుపతిలో ఆయన మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో చేసినటువంటి కామెంట్స్ పైన కూడా కేసు నమోదైంది. అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కోర్టులో హాజరుపరిచారు, ఆయనకు రిమాండ్ ఇచ్చారు. సో ఇలాంటి పరిస్థితి ఒకవైపు ఉంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలపైన, భాష పైన, జరుగుతున్నటువంటి వ్యవహారాలపైన ఇటు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీల నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం పైన ఏం మాట్లాడారు, క్యాడర్తో నాయకులకు ఏం చెప్పాడు, క్యాడర్కి ఏం దిశానిర్దేశం చేశారు అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఈ పరిణామాలపైన ఆయన నేరుగా మీడియాను ఉద్దేశించో సభలోనో మాట్లాడకపోయినప్పటికీ పార్టీ నాయకులతో ఆయన జరిపేటువంటి ఇంటర్నల్ సంభాషణ కావచ్చు, రోజువారీ వ్యవహారాల్లో భాగంగా చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి బాటలో పయనిస్తున్నటువంటి తరుణంలో ఎవరూ కూడా చట్టాన్ని అయితే చేతిలోకి తీసుకోవద్దు, జరుగుతున్నటువంటి పరిణామాలపైన, వారు చేస్తున్నటువంటి భాష పైన బాధ ఉన్నప్పటికీ, ఏదైతే రెచ్చగొట్టి బూతులు మాట్లాడుతున్నప్పటికీ కూడా వారిపైన ప్రత్యక్షంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయినట్లుగా మనకు తెలుస్తోంది. ఇంకోవైపు వైసీపీ కూడా ఇవాళ భేటీ జరిగింది. ఆ భేటీలో ఎక్కడ కూడా ఇలా మాట్లాడడం తప్పు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు అనేటువంటి మాటలు బొత్స గారు మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి, క్యాడర్కి కూడా ఈ రకమైనటువంటి పిలుపే ఇస్తే ఇలాంటి పరిణామాలకు పులి స్టాప్ పడేటువంటి అవకాశం ఉంటుంది. కానీ అధికార పార్టీ చేసింది తప్పు, సో కావాలనే చేశారు, జనసేన స్పందించాలి, బీజేపీ స్పందించాలని అంటున్నారే. కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇలాంటి భాష ఎందుకు మాట్లాడద్దు మీరు కూడా అనేటువంటి పిలుపు వస్తుందేమోనని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ అలాంటిదైతే నాకు ఎక్కడ కనిపించలేదు. సో నిజంగా ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామం పైన ఎవరైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించేవారు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఏ రకంగా వెళ్ళాలి, ప్రభుత్వ తప్పుల్ని ఎత్తి చూపాల్సిందే, లేదా ప్రభుత్వం ఏదన్నా వైఫల్యాలుంటే సరిదిద్దుకునేలా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిందే. కానీ దానితో ఉద్దేశించి పెట్టుకొని, ఎందుకంటే ఏ పార్టీ నాయకత్వానికైనా, ముఖ్య నేతలకైనా అభిమానులు, క్యాడరు ఉంటారు, వాళ్ళలో అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది సంయమనంతో వ్యవహరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఆవేశానికి లోనయ్యేటువంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది వారికి ఉన్నటువంటి వ్యక్తిగత అజెండాలతో కూడా రకరకాలుగా రియాక్ట్ అయ్యేవారు కూడా ఉంటారు. సో కాబట్టి ఆ నాయకత్వాలు రియాక్ట్ అవ్వాల్సిన విధానం చాలా ముఖ్యం. సో ఇవాళ కూడా నేతలు మాట్లాడారు. ఒకసారి మనం అటు తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేదా వైసీపీ నుంచి కావచ్చు రియాక్షన్స్ ఒక్కసారి చూద్దాం. ముందుగా వైఎస్ఆర్సీపీ నుంచి బొత్స కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. తర్వాత మంత్రి అనగాని మాట్లాడింది కూడా ఒకసారి మనం విందాం. ఇన్సిడెంట్ చూసాం మనం. ఆయన ఏదో మా నోరు జారారు అన్నారు, చెప్పారు. ఆయన నా వయసుకి మాట్లాడడం సరికాదు,